నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ప్రహ్లాదుని కథ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చివరికి హిరణ్యకశిపుడు తన కొడుకు విష్ణువు పట్ల చూపించే భక్తికి చాలా కోపంగా కలత చెంది అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడట. రాక్షసులు ప్రహ్లాదుడిపై తమ భ్రాంతికరమైన శక్తులను ఉపయోగించాలని ప్రయత్నించారు, కానీ వారి శక్తులు ఏవీ అతని ముందు నిలబడలేకపోయాయి. అతను విష్ణువుపై ప్రహ్లాదుడిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. మరియు ప్రహ్లాదుడు ఇప్పటికీ విష్ణువు పట్ల అంకిత భావంతో ఉన్నాడు. అతన్ని ఏనుగు కాళ్లతో తొక్కమని ఆదేశించాడు. కోపంతో ఉన్న ఏనుగు శరీరాన్ని నలిపివేయలేకపోయింది. వారు అతన్ని ఒక కొండ చర్యపైకి విసిరారు, కానీ విష్ణువు ప్రహ్లాదుడి హృదయంలో నివసించినందున అతను గడ్డి మీద పువ్వు చుక్కల వలె మెల్లగా భూమిపైకి వచ్చాడు. వారు విషం, దహనం, ఆకలి, బావిలోకి విసిరేయడం, మంత్రాలు మరియు ఇతర చర్యలను ఒక దాని తర్వాత ఒకటి ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. విష్ణువు తన భక్తుడిని కాపాడుతున్నందున వారు తమ ప్రయత్నాలన్నిటిలోనూ విఫలమయ్యారు. చివరి ఆశగా రాజు తన రాక్షస సోదరి హోలికను సహాయం కోసం పిలిచాడు. హోలికకు ఒక విలక్షణమైన వస్త్రం ఉంది. దానిని ధరించినప్పుడు అగ్ని ప్రమాదం నుండి ఆమెను రక్షించింది. హిరణ్యకశిపుడు హోలికను తన కుమారుడు ప్రహ్లాదుడు అగ్నికి బలి అవుతాడనే ఆశతో ఆమె ఒడిలో కూర్చోమని అగ్నిగుండం సిద్ధం చేయడం ద్వారా కోరాడు. మరణ భయం లేకుండా ప్రహ్లాదుడు విష్ణువు మంత్రాలను జపించడం ప్రారంభించాడు. అగ్ని పెరిగే కొద్దీ బలమైన గాలి ఆ వస్త్రాన్ని ఊపడం ప్రారంభించింది. ఆ వస్త్రం హోలిక నుండి ఎగిరి ప్రహ్లాదుడిని కప్పేసింది. అప్పుడే ఆమె కాలిపోయి మరణించింది మరియు ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఆ రాత్రిని హోలికా దహనంగా జరుపుకుంటారు. చివరికి హిరణ్యకశిపుడు చాలా కోపంగా మరియు కలత చెంది ప్రహ్లాదుడిని కలవడానికి వెళ్ళాడు. ఎందుకంటే అతను తన తండ్రిని విశ్వానికి సర్వోన్నత ప్రభువుగా అంగీకరించడానికి నిరాకరించాడు మరియు విష్ణువు సర్వవ్యాప్తి అని పేర్కొన్నాడు. దానికి హిరణ్యకశిపుడు సమీపంలోని స్తంభాన్ని చూపిస్తూ తన విష్ణువు దానిలో ఉన్నాడా అని అడిగాడు. రాజు కోపంతో తన సింహాసనం నుండి లేచి తన గదతో స్తంభాన్ని కొట్టాడు మరియు అతని ఆశ్చర్యానికి ఉరుము శబ్దంతో స్తంభం పగిలిపోయింది మరియు విష్ణువు అక్కడ నరసింహ రూపంలో కనిపించాడు. అతని శరీరం సగం సింహం మరియు మిగిలిన సగం మనిషి. అతని తలపై జడ జుట్టు, ముఖంపై పెద్ద మీసాలు మరియు నోటిలో భయంకరమైన దంతాలు ఉన్నాయి. అతని పాదాలపై భయంకరమైన గోర్లు ఉన్నాయి. మిగతా కథ పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.